शिवाय। ओम श्री गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री गुरुपादचरणकमलेभ्यो नमः। सिद्धिबुद्धि सहिताय श्रीमद्महागणाधिपतये नमः। శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయం భైరవగుట్ట స్టేషన్ గన్పూర్ నుండి యావత్ భగవద్భక్తులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు పెద్దలు కడియం శ్రీహరి గారికి, ఎంపీ కావ్య గారికి తెలియపరచు భగవత్ సంకల్ప విషయం. అయ్యా, గత మండల కాలంగా వర్షాలు పడతాయంటూనే ఉన్నారు జూన్ 1 తారీఖు నుండి, కానీ పడలేదు. రైతులంతా అగమ్య గోచరంలో పడి ఉన్నారు. పత్తులన్నీ వాడిపోయినాయి. ఇలాంటి దుర్భర కాలంలో స్వామివారిని వేడుకున్నాను, అయ్యా కరోనా కాలంలో మమ్మల్ని ఎలాగైతే రక్షించావో సరైన కాలంలో వర్షాలు కురిపించి రైతులను రక్షించు తండ్రి. నీ మహిమలను ప్రపంచానికి తెలియజేసి కాకతీయుల భక్తి ప్రస్థానికి ప్రతీకగా మరొక భవ్యమంత నిర్మాణం ఈ భైరవగుట్టపై చేపడడానికి శ్రీకారం చుడతానని, ఇట్టి మహిమలను ప్రపంచానికి చెబుతానని 17 గురువారం జూలై రోజున పత్రికాముఖంగా తెలియడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు ఏకాదశి సోమవారం 21వ తారీఖున వరకు ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది ఈ గుట్టపైన, మన స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో. గత 10 రోజుల క్రితం భైరవగుట్ట శ్రీ వైద్యనాథ స్వామి వారి లీలలు ప్రపంచానికి తెలియజేసి వర్షాలు కురవాలని ఆ మహాదేవుని వేడుకున్నాం. వర్షాలు కురిసి మన గణపురం చెరువు నిండిన తర్వాత గంగమ్మ తల్లికి పూజ చేసి ఇదే గంగమ్మ జలంతో, ఇదే గంగా జలంతో స్వామివారికి అభిషేకించి పూజా కార్యక్రమం నిర్వహిస్తామని స్వామివారిని వేడుకొని, వర్షాలు పడిన శుభ సందర్భంగా మన గణపూర్ ఆనకట్ట నిండిన శుభ సందర్భంగా ఈరోజు స్వామివారికి గంగాజలంతో అభిషేక పూజలు జరుగుతున్నది. సాగునీరు గోదావరి జలాలు అందుతాయి. ప్రస్తుతం ఈ వాటర్ ఫ్లో ద్వారా ఈ నీటిని విడుదల చేయడం ద్వారా గోదావరి జలాలు రావడం ఈ 3 నియోజకవర్గాలలో సాగునీటికి డోకా ఉండదు. సేమ్ టైంలో ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు కూడా రైతులకు కలిసి వచ్చిందనే చెప్పచ్చు. దీంతో ఓవైపు గోదావరి జలాలు, మరోవైపు వర్షాల ప్రభావం. దీంతో ఈసారి మొన్నటి వరకు ఆందోళన చెందిన రైతులు ప్రస్తుతం అయితే ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ గోదావరి జలాలు కూడా చేరుతుండడంతో ప్రస్తుతం వానాకాల పంటతో పాటు వచ్చే ఎండాకాల పంటకు కూడా నీటి సమస్య తీరుతుంది అనేది రైతులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే రిజర్వాయర్ నుంచి దేవనపేటకు సంబంధించినటువంటి కొంబోజు నుంచి మోటార్ ఆన్ చేయడం ద్వారా 10,000 క్యూసెక్ల వాటర్ను ధర్మసాగర్ రిజర్వాయర్ తోలిపెడుతున్నారు. ఇక్కడి నుంచి సౌత్ కెనాల్ ద్వారా కిందకు వెళ్తున్నాయి. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి కూడా సౌత్ కెనాల్ పెట్టారు. మొత్తంగా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి గోదావరి జలాలు అయితే సాగునీటి అవసరాలను తీర్చబోతున్నాయి. ఇప్పటికైనా ఈ మందిర నిర్మాణానికి సహకరించాలని, తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్పంచుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగరని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయం భైరవగుట్ట స్టేషన్ గణపూర్. స్వామివారిని దర్శించండి, ఆరోగ్యాలతో జీవించండి. ఓం నమః శివాయ. సర్వభూత హితే రతః.